బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ నివాసంలోకి వేర్వేరు సమయాల్లో ఇద్దరు వ్యక్తులు చొరబడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఇద్దరిలో ఒకరు మహిళ అవ్వడం గమనార్హం. జితేంద్ర కుమార్ సింగ్ అనే వ్యక్తితో పాటు ఈషా చాబ్రియా అనే మహిళ గెలాక్సీ అపార్ట్మెంట్లోకి అక్రమంగా ప్రవేశించారని, తాము అదుపులోకి తీసుకున్నామని పోలీసులు తెలిపారు. తాము సల్మాన్ను కలిసేందుకు ఇంట్లోకి వెళ్లాలనుకున్నామని విచారణలో వారు చెప్పినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ నెల 20వ తేదీన గెలాక్సీ అపార్ట్మెంట్లో ఉంటున్న వ్యక్తి కారు వెనక నక్కి లోపలికి ప్రవేశించాడు జితేంద్ర కుమార్ సింగ్. అదే సమయంలో విధులు నిర్వర్తిస్తున్న సెక్యూరిటీ అతడిని అడ్డుకుంది. బాంద్రా పోలీసులకు సమాచారం అందించింది. అతడిపై కేసు నమోదు చేసి అరెస్టు చేసినట్లు పోలీసులు చెప్పారు. అదేవిధంగా ఈ నెల 21వ తేదీన ఇదే తరహా ఘటన గెలాక్సీ వద్ద చోటు చేసుకుంది. ఈషా చాబ్రియా అనే మహిళ తెల్లవారుజామున 3 గంటల సమయంలో హీరో ఇంటి ముందు చక్కర్లు కొట్టిందని, అంతేకాకుండా ఇంట్లోకి ప్రవేశించిందని పోలీసులు తెలిపారు. గెలాక్సీలోకి అడుగుపెట్టిన ఆమెను సిబ్బంది ఆపి ప్రశ్నించారు. తనకి సల్మాన్ ఖాన్ సుమారు 6 నెలల నుంచి తెలుసునని చాబ్రియా చెప్పింది. సల్మాన్ పిలిస్తేనే తాను వచ్చానని తెలిపింది. ఇదే విషయమై సల్మాన్ కుటుంబ సభ్యులను ఆరా తీయగా ఆమె మాటలు అవాస్తవమని తేలింది.